శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. నాకు మెసెంజర్‌లో మెసేజ్‌లు పెడుతున్నారండి కొంతమంది. అంటే నేనైతే లైవ్ అయితే నేను చేస్తలేను. లైవ్ చేస్తే డైరెక్ట్‌గా నేను మాట్లాడగలుగుతాను. ఇది లైవ్ కాదు కాబట్టి ఏంటంటే జస్ట్ ఆడియోస్‌కు నేను చెప్పేటువంటి టాపిక్‌కి నేను ఇమేజెస్ సెట్ చేస్తున్నా. సెట్ చేసి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఆడియోనే వస్తది తప్ప ఇంకొకటేంటంటే, నేను మాట్లాడేదానికి డైరెక్ట్‌గా మనం క్వెషన్ చేస్తే ఎవరైనా ప్రశ్న అడిగితే మనం సమాధానం చెప్పడానికుంటది. కానీ ఇది ఎట్లుందంటే ఆడియో కాబట్టి ఏదైనా సరే ఒక టాపిక్ గురించి నేను మాట్లాడాలి అనుకున్నప్పుడు నేను దాన్ని స్క్రిప్ట్ వైస్‌గా రాసుకొని నేను మాట్లాడగలుగుతాను. అంటే కొన్ని వర్డ్స్ కూడా ఉంటాయండి. దాంట్లో తప్పులు కూడా ఉంటాయి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు కూడా కొన్ని తప్పులుంటాయి. కానీ నేను చేసేటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో పఠన రూపంలోనే ఉంటాయి. అంటే నేనది చదివే నేను చెప్పగలుగుతాను. కానీ లైవ్ అయితే డైరెక్ట్‌గా నేను ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడగలను. నేను ఇది లైవ్ అయితే కాదండి. చాలా మంది నాకు మెసేజ్‌లో పెడుతున్నారు. ఓకే. నాకు సజెషన్ ఇస్తున్నారు. ఓకే. నేను తీసుకుంటున్నాను. నాకర్థమైతుంది. నేను లైవ్‌గొచ్చినప్పుడు నేను మాట్లాడగలుగుతాను. ఇదేందంటే పఠన రూపంలోనే ఉంటుందండి. దయచేసి ప్రతి ఒక్కరు ఇది గమనించండి. ఈరోజు మనం ప్రత్యంగిర దేవి యొక్క మాత గురించి మనం మాట్లాడుకుందాం. పూజా విధానం గురించి మనం మాట్లాడుకుందాము. ఈ పూజా విధానం వలన మనకు ఎటువంటి లాభం కలుగుతుంది? చాలా మంది కోర్టు సమస్యలు గురించి మాట్లాడుతుంటారు. శత్రువులు మన మీద కోర్టుల్లో కేసులు వేయడం, మరియు రుణ బాధలు, రుణం తిరిగి ఇవ్వకపోతే శత్రువుల ఇంటి మీద దాడి చేయడం అనేక విధానాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. మానసిక బాధలు, ఆరోగ్యం బాగా లేకపోవడం, ఏలినాటి శని, శని మహర్దశలు ఏ పని చేసినా ముందుకు సాగదు. ఇలా అనేక సమస్యలతోటి మనిషి బాధపడుతూ ఉంటాడు. ఏదో ఒక భయం, ఆందోళన, నిద్ర పట్టకపోవడం, ధైర్యం ఉండదు. చెప్పుకోవడానికి స్నేహితులు ఉండరు. కొంతమంది కొంత వయసు వచ్చాక కూడా భార్య పిల్లలతో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఇలాంటి వారికి అండగా నేను ఉన్నాననే దేవత ప్రత్యంగిర దేవత. చాలా అద్భుతమైనటువంటి దేవత. చూడడానికి సింహంలాగా ఉగ్ర రూపంగా కనిపిస్తుంది. అందరూ భయపడుతూ ఉంటారు. ప్రత్యంగిర దేవి ప్రేమ అద్భుతంగా ఉంటుంది. నేను స్టార్టింగ్‌లో 6 ఇయర్స్ బ్యాక్ ప్రత్యంగిర దేవి యొక్క నేను మంత్రజపం నేను దీక్ష తీసుకున్నాను. నేను చేశాను. ఆ అనుభూతితో గూడా నేను చెప్తున్నాను. అమ్మవారు మనము తలుచుకోగానే అమ్మవారి యొక్క రూపం కానీ, వారాహి గాని, ప్రత్యంగిర గాని, హోమాలు, ఆ యొక్క మంత్రజపం గాని, అమ్మ ఏదైనా సరే ఆ అమ్మవారి యొక్క ఈ 2 రూపాలను పట్టుకుంటే మటుకు సర్వ శత్రువులు కానీ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా గానీ ఇబ్బందులు గురి చేసేవారు ఎవరైతే ఉన్నారో అండి, వారిని అసలు కూకటి వేలుతో పెకిలించి పడేస్తుంది. ఎందుకంటే నేను చేశాను కాబట్టే నేను మీకు చెప్తున్నాను. నేను నేను చేసేటువంటి ప్రతి వీడియో నేను నేను చేసేటువంటి సాధన ద్వారా, నాకు ఎదురైనటువంటి అనుభవాల ద్వారా మీకు నేను చెప్తున్నానండి. నేను బట్టి కొట్టి గాని, ఇంకోటి వేరే అయితే నేనేం చేయలేదు. నా అనుభవపూర్వకంగా నేను ఏదైతే ఎక్స్‌పీరియన్స్ పొందానో, అవే మీకు నేను వీడియో రూపంలో మీకు మీకు చెప్తున్నాను. అది. ఎక్కడ ప్రత్యంగిర దేవి కొలుస్తామో, అక్కడ ప్రత్యంగిర దేవి నీడ మనలో వెంట ఉండి కాపాడుతూ ఉంటుంది. ఆమెడ స్మరణ చేయడంతోటి, ఆ స్మరణతోటి ప్రత్యంగిర దేవి నీడ భక్తున్ని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అపరిమితమైనటువంటి ధైర్యాన్ని కూడా ఇస్తుంది. అంత శీఘ్రమైనటువంటి దేవత. ఆమెను కొలిచే భక్తుడికి కొంగు బంగారాన్ని చేస్తుంది. చూడడానికి అలా ఉంటుంది. చాలా మంది అంటూ ఉంటారు. ప్రత్యంగిర కానీ, కాళి కానీ, కాలభైరవ ఇంకా తీవ్ర దేవతల చిత్రపటాలు చాలా మంది ఇంట్లో పెట్టుకోవద్దు అని చెప్పేసి అంటుంటారు. అలా ఏం కాదండి. తీవ్ర దేవతల యొక్క చిత్రపటాలు మనం పెట్టుకోవచ్చు. అమ్మవారే, అయ్యవారే. ఎవరైనా సరే, ఎంత పెద్ద వారైనా సరే, మీరు చెప్పిన ఆ విషయాన్ని ఖండించేయండి. ఎందుకంటే తమిళనాడులో ప్రత్యంగిర దేవికి గడప గడపన కొలుస్తారు. ప్రతి శుక్రవారం అమ్మవారికి రకరకాల నైవేద్యాలు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. శత్రు బాధలు లేకుండా ఇక మానసిక అనేక రకాల బాధలతోటి కాపాడే అమ్మ ప్రత్యంగిర దేవి. దీంతో దీంట్లో సాత్వికంగా చేసుకోవచ్చు. కాస్త త్వరగా కరుణించాలి అనంటే శీఘ్రంగాను చేసుకోవచ్చు. దేవతలలో ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క అలంకరణ, ఒక్కొక్క పద్ధతి. ఆ పద్ధతి పట్టుకొని దేవతను తీర్చుకోగలిగితే
అదొక టెక్నిక్ అండి. మరి చాలా మంది హోమాలు చేయలేరు. అంటే చాలా తక్కువ ఖర్చుతో మన ఇంట్లో దొరికేటువంటి ద్రవ్యాలతో మనం చేసుకోవచ్చు. చూడండి, మన ప్రత్యంగిరా దేవికి విపరీతమైనటువంటి శత్రు బాధలున్నాయనుకోండి. ఎండు మిరపకాయలు, మిరియాలు ఇట్లా ఏవైతే ఘాటు వస్తువులున్నాయో వాటితో చేస్తే అసలకి చాలా బాగా పనిచేస్తుందండి హోమం చేస్తే. మనకి ఎండు మిరపకాయలు ఇంట్లో దొరికేటివే, మిరియాలు ఇంట్లో దొరికేటివే, ఉప్పు కానీ ఇట్లా. అలాంటిది ఆ తీవ్ర దేవతలకు ఇలాంటివి వేయడం వలన మన సమస్య తీరుతుంది కంపల్సరీ. అలా అమ్మవారికి అనుగ్రహం పొందవచ్చు. వెంటనే రిజల్ట్ కావాలినంటే 11 రోజుల పాటు ఒక వేప పీట పెట్టుకొని, అమ్మవారి యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని, పీఠం మీద ముగ్గులు అలంకరించి, ఎర్రటి వస్త్రం వేసి, ఎర్రటి బియ్యం పోసి, ప్రమిద మీద పెట్టి, అమ్మవారికి 6 నిమ్మకాయల మాల వేసి, ఉదయం ధూపం, నైవేద్యం. నైవేద్యం వచ్చేసి అమ్మవారికి పులిహోర అంటే చాలా ఇష్టమండి. నైవేద్యం పెట్టి అమ్మవారికి యొక్క కవచం అష్టోత్తరం చదవడం వలన, అదే విధంగా రాత్రి సమయంలో దీపం, ధూపం అమ్మవారికి పొగ వేయాలి. ఏం పొగ వేయాలి అనంటే ఎండి మిరపకాయలు 4 తీసుకొని, మిరియాలు, తిప్పతీగ ఈ 3 కలిపి ధూపం వేయండి. మళ్ళీ కవచం, అష్టోత్తరం చదవండి. తిప్పతీగ, మిరపకాయలు అలాగే మిరియాలతో మంచిగా పొగ వేయండి. ఇలా 11 రోజులు చేయాలి. త్వరగా సమస్య తీరిపోతుంది. ఇంకా శత్రు బాధలు ఉన్నాయనుకోండి, మనం నెయ్యితో దీపం పెట్టండి. అలాగే రోగ బాధలు ఉన్నాయనుకోండి, వేప నూనెతో దీపం పెట్టొచ్చు. ఐశ్వర్యం కావాలనుకోండి, విప్ప నూనెతో దీపం పెట్టండి. అలాగే ఆరోగ్య శత్రు మానసిక సమస్యలు ఉండేవాళ్ళు ఆవ నూనెతోనే పెట్టాలి. ఇలా దీపం పెట్టొచ్చు. ఇలా పైన చెప్పినటువంటి సామాగ్రితో కలిపి, అలాగే మనం ధూపం వేసేటప్పుడు సాంబ్రాణితో కలిపి రాత్రి సమయంలో పొగ వేయాలి. శీఘ్రంగా కరుణిస్తుంది. ప్రతిరోజు ఉదయం, రాత్రి ఇలా అమ్మవారికి చేసుకుంటూ 11 రోజులు చేయాలి. తర్వాత మీ సమస్య తీరిందనుకోండి. తీరిన తర్వాత ప్రతి శుక్రవారం చేసుకుంటూ ఉండండి. ఆరోగ్యం, శత్రుపీడ, ధన ప్రాప్తి మరియు మరియు ఇలా చేసిన తర్వాత మీకు ఏదైనా శత్రు బాధలు కానీ, కోర్టు సమస్యలు కానీ, మానసిక బాధలు ఏవైతే ఉన్నాయో సర్వ శత్రువులను ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తుర్రో మిమ్మల్ని వాళ్ళు తలుచుకోవాలంటే వాళ్ళ వేణులో వణుకు పుడుతుందండి. ఇదైతే నేను చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ప్రత్యంగిరా దేవి గురించి నాకు ఈరోజు చెప్పాలనిపించింది, నేను చెప్తున్నాను. చాలా అసలకి శత్రువులనేది నామం రూపం లేకుండా చేస్తుంది మనిషికి. ఎవరైతే శత్రువులతో ఇబ్బంది పడుతుర్రో తలుచుకుంటే, మిమ్మల్ని తలుచుకోవాలంటేనే వారికి వేలున్న ఒలుకు పుడుతుంది. అంతగాన ఆ తల్లి అంత కరుణిస్తుంది. అంతటి రక్షణనిస్తుంది. ఇంట్లో సుఖశాంతులను ఇస్తుంది. ఏదైనా మనకు నెగెటివ్ ఎనర్జీ ఉంటుందో అంతా పోతుంది. పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. సమాజంలో ఒక గౌరవాన్ని ఇస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీ ప్రత్యంగిర అంటారు. లలితా పరివారంలో భక్షిణి అంటారు. అలాగే ఏదైనా చెడును తీసుకునే దేవత. మంచిగా ఇస్తుంది. మంచిని ఇస్తుంది. అందుకే ఆమె ఉగ్ర రూపంలో ఎందుకు ఉంటుంది అంటే చెడును భక్షించేటువంటి దేవత. చెడును చీల్చి చెండాడేస్తుంది. శత్రువులను ప్రత్యంగిర సాధన చేసుకొని ఇలా ఈ విధంగా ఈ ప్రత్యంగిర సాధన చేసుకొని మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నానండి. అందరికీ ధన్యవాదాలు.